దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక ప్రధానమైన చర్చ నడుస్తోంది. ఈ అసెంబ్లీ గాని, పార్లమెంట్ స్థానాలు గాని పెరగబోతున్నాయి అనేది. సో ఇట్లా మరి ఎన్ని పెరగబోతున్నాయి, ఏ ఏ రాష్ట్రాల పరిస్థితి ఏందనేది మొత్తం దేశవ్యాప్తంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు చర్చనైతే డిబేట్ అయితే కొనసాగుతుంది. ఇదే అంశం చుట్టూ అయితే రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. మహిళలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఇది. సో కీలకంగా మారబోతోంది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ముందుగానేమో ఇప్పుడు 2026 తర్వాత ఏదైతే ఈ జనగణన చేస్తున్నారో, దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేస్తున్నారు కదా, ఆ లెక్కలు వచ్చిన తర్వాత దాన్ని జనాభా ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేయాలనుకోరు. కానీ ఇప్పుడు మళ్ళా సమయం బట్టి అవకాశం ఉందనుకున్నారు, లేకపోతే ఏ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయో తెలియదు. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది చేపట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ చాలా అంశాలు, మరి ఎవరెవరికి ఏం ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది, సరే ఎంత నష్టపోతున్నాం అనే అంశం చాలా అది వేరే విషయం. ఇక్కడ అన్యాయం జరగద్దని చెప్పేసి ఏమో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, డీలిమిటేషన్ పై అఖిలపక్షంతో చర్చించాలి. ప్రధాని మోడీ సౌత్ సీఎంలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసిండు. మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమంటున్నారంటే సౌత్కు అన్యాయం అసలే జరగది, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అనేది అర్ధరహితం, వితండవాదం పక్కన పెట్టి బిల్లుకు సహకరించాలని ఈయనంటుండు. ఏదో 82 జీవో అదేంటి సవరణ చేసిరు, దాన్ని చదువుకోరని చెప్పేసి రామచంద్రరావు అంటాడు. ఏది ఏమైనా దక్షిణాది రాష్ట్రాలకన్నిటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇట్లాంటి అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది ఒక రకంగా వాయిస్ అయితే గట్టిగా పడుతుంది. ఇక్కడ ముచ్చటేంది, లోక్సభకు 850 స్థానాలకు పోయే అవకాశం ఉందట. దేశంలో భారీగా పెరుగుతున్న స్థానాలు. సో రాష్ట్రాలు, యూటీ, అసెంబ్లీ స్థానాల్లో కూడా పెరుగుదల. 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన. ఇక్కడ 2029 ఎన్నికల ముందు నుంచే మహిళా కోట. సో రేపు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లు, దీంట్లో ప్రస్తుతం తెలంగాణలో 17 ప్రస్తుతం ఉన్నాయి లోక్సభ స్థానాలు, 26 పెరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ అంటే ఇక పెరగవచ్చు, అంత పర్టికులర్ అంటే జనాభా లెక్కలు కూడా లెక్కలకు ఒక్క జనాభా లెక్కలని మాత్రమే లెక్కలకు తీసుకోరట, ఇంకా కొన్ని అంశాలు కూడా లెక్కలకు తీసుకుంటారు. సో దీనికి సంబంధించిన అంశం ఇక క్లియర్ అవుతాం మనం. కేసీఆర్ గారు కూడా ఏమంటారంటే మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ఇస్తాం, కాకపోతే దక్షిణాదికి అన్యాయం జరిగితే మాత్రం మేము ఒప్పుకోము, పునర్విభజన బిల్లు దక్షిణాదికి నష్టం కలిగేలా ఉంటే మాత్రం ఒప్పుకోమని మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా అన్నట్టుగా మనం ఇక్కడ వార్త ఉండొచ్చు. దీంట్లో అసెంబ్లీ సీట్లన్నీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే పెంచేస్తారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో దీనికి సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రంగారెడ్డికి అయితే ప్రయోజనం జరిగే అవకాశం ఉంది. అంటే జనాభా ప్రాతిపదికన కనుక పోతే రంగారెడ్డిలో సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది. దీంట్లో మజ్లిస్ ఇప్పటిదాకా మహిళలు ఎమ్మెల్యేగా అయిన మహిళల నుంచి ఎవరెవరయ్యారు, భారత రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ ఉంది కదా, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది కదా, బీఆర్ఎస్ నుంచి లేకపోతే కాంగ్రెస్ నుంచి మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పటిదాకా. బీజేపీ నుంచి కానీ, ఎంఐఎం నుంచి కానీ, మిగతా ఇతరత్ర పార్టీల నుంచి మహిళా ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా లేరు. సీరియస్ ఫ్యాక్ట్ ఇది. సో ఇప్పుడు ఆ అవకాశం రాబోతోంది. ఒకవేళ రంగారెడ్డిలా, ఈ హైదరాబాద్ ఇవన్నీ రీజియన్స్ లా ఈ స్థానాలు పెరిగితే మజ్లిస్ నుంచి అంటే ఏఐఎంఐఎం ఉంది కదా, ఆ పార్టీ నుంచి కూడా ఒక మహిళా ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది. అండ్ విరివిగా మహిళలకు అవకాశాలు పెరిగే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది అదే ఇప్పటిదాకా భరాసా కాంగ్రెస్ నుంచే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారట. తెలంగాణ ఆవిర్భావం తర్వాత భరాసా కాంగ్రెస్ పార్టీ నుంచే మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మజ్లిస్, భాజపా నుంచి ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరు. సో ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి హైదరాబాద్ లో సీట్ల సంఖ్య 14 నుంచి 21 చేరనుండడం, అందులో 7 మహిళలకు రిజర్వ్ అయ్యే పరిస్థితి ఉండడంతో మజ్లిస్ నుంచి మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు ఉండొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్న భాజపా నుంచి ఎన్నిక కూడా కావచ్చు, ఒకవేళ రాష్ట్రం అంతా పోటీ చేస్తారు కాబట్టి. సో ఎన్నికల సంవత్సరం 2014లో 9 మంది మహిళలు గెలిచారు. బీఆర్ఎస్ నుంచి 6, కాంగ్రెస్ నుంచి 3. 2018లో 6 మహిళలు గెలిచారు, 3 బీఆర్ఎస్ నుంచి, 3 కాంగ్రెస్ నుంచి. మొన్న 2023లో 4 బీఆర్ఎస్ నుంచి గెలిచారు, ఒక 6 కాంగ్రెస్ నుంచి గెలిచారు. సో ఇది ఇక్కడ పునర్విభజన ప్రయోజనంలో రంగారెడ్డి టాప్, అత్యధికంగా 9 సీట్లు పెరుగుదల. ఆ తర్వాత మహబూబ్ నగర్, హైదరాబాద్లలో రాష్ట్రంలో 179కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు. అంటే మన రాష్ట్రంలో 119 కాదు, 179 మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఇక ఇప్పటి నుంచి. పునర్విభజన మహిళా బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత 59 నుంచి 60 మంది మహిళలకు ఎమ్మెల్యేలుగా అవకాశం. సో రిజర్వేషన్లలో చాలా మార్పులు చేస్తారు, సీట్ల పెరుగుదల కూడా ఇట్లుంటది. అయితే తెలంగాణలో 2011 నాటి జనాభా 3.5 కోట్ల మంది.
వీళ్ళు 2010 ఇప్పుడు జరుగుతున్నటువంటి జనాభా లెక్కలా పెట్టుకోమన్నారు కదా. 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రంలో జనాభా 3.5 కోట్లు 2011 ప్రకారం అయితే. నియోజకవర్గాల పునర్విభజనతో అసెంబ్లీ సీట్లు మరో 60కి పెరుగుతాయి. అంటే ప్రాథమిక సమాచారం ప్రకారం 5.83 లక్షల జనాభాకు ఒక సీటు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే నాడు మొత్తం 52.96 లక్షల జనాభా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ సీట్లు మరో 9 పెరిగే అవకాశం ఉంది. అంటే 14 నుంచి 23 చేరుకోవచ్చు. మహబూబ్ నగర్ లో ఒక 7, హైదరాబాద్ లో ఒక 7 పెరుగుతాయి. కరీంనగర్ లో 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలు ఎమ్మెల్యేలు పెరుగుతారు. వరంగల్లో ఒక 6, నల్గొండలో ఒక 6, మెదక్లో ఇంకొక 5, ఖమ్మంలో 5, ఆదిలాబాద్ నుంచి 4, నిజామాబాద్ లో ఒక 4 సీట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అని అంటారు. సో మహిళలు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నట్టుగా దీనికి సంబంధించిన అంశం. సో మొత్తానికి మహిళా రిజర్వేషన్లతోటి కొత్తగా 9-10 లోక్సభ స్థానాలు కూడా పెరగవచ్చు. ఇందులో ఏంది, గ్రేటర్ చుట్టుపక్కలనే 3 లేకపోతే 4, ఇకపై తెలంగాణ నుంచి 9 మంది మహిళా ఎంపీలలో కూడా ఇప్పుడు 17 నుంచి 26 లేకపోతే 27 పెరిగే అవకాశం ఉంది కదా.